హాయ్ అందరికీ. ఈరోజైతే మా ఇంట్లో స్వీట్ పొంగల్ ప్రిపేర్ చేశాను. మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారని చెప్పి బాగా వేడిగా ఉందని కొంచెం ప్లేట్లో వేసి చల్లారనిచ్చి మా చిన్నోడికైతే పెట్టేశాను. వాడికి నచ్చినట్టుంది, ఇష్టంగా తిన్నాడు మా ఊళ్ళు. అందుకోసం ఒక గ్లాస్ బియ్యంలో కొంచెం కందిపప్పు వేసి నీట్గా కడిగి ఒక హాఫ్ ప్యాకెట్ మిల్క్ అలాగే వాటర్ కూడా యాడ్ చేశాను. ఇప్పుడైతే చేయి పెట్టి నేను కొలత చూస్తున్నాను. సేమ్ మనం అన్నం వండుకునేటప్పుడు ఎట్లా అయితే కొలతగా పెట్టుకుంటామో దీనికి కూడా అలానే పెట్టుకుంటే ఈ పొంగలన్నానికి కరెక్ట్గా సరిపోతుంది. బెల్లం చూడడానికి చాలా బాగుంది కదా, చిన్న చిన్న క్యూబ్స్ లాగా. అవి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈ లోపు పొంగొచ్చింది. రైస్ పప్పు ఉడికిన తర్వాత బెల్లం యాడ్ చేశాను. బెల్లం బాగా కరిగి దగ్గర పడింది. తర్వాత యాలకుల పొడి, ఎండు కొబ్బరి యాడ్ చేశాను. ఇది వేడికి కొంచెం మగ్గితే కొంచెం పచ్చి కొబ్బరి లాగే అనిపిస్తుంది టేస్ట్. నెయ్యి వేసుకోకపోయినా కూడా ఈ స్వీట్ పొంగల్ అనేది చాలా బాగుంటుంది. స్వీట్ పొంగల్ అయితే పర్ఫెక్ట్గా కుదిరింది. నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.